హాయ్ అండి అందరికీ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి. ఈరోజు వచ్చేసి నేను గోండ్ కతీరాతో హెల్దీ డ్రింక్ అయితే తయారు చేశాను. ఇది ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అండి. ఇది మన బాడీలో ఉన్న హీట్ని అయితే చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. హీట్ని చక్కగా తగ్గించేస్తుంది. ఈ సమ్మర్ సీజన్లో మా విజయవాడలోని ఇది చాలా బాగా ఉంటుందన్నమాట. ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా ఇక్కడ సుగంధి సర్బత్ డ్రింక్ చాలా ఫేమస్ అనమాట. సో అందుకని నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాతో పాటు ఒక సుగంధి బాటిల్ షర్బత్ అయితే తెచ్చేసుకున్నాను. అయితే ముందుగా ఈ గోండ్ కతీరాని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. అట్లీస్ట్ 8 అవర్స్ సోక్ ఉండాలి మనము. అయితే ఇది మొత్తం నైట్ అంతా నానిపోయిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఇలా జల్లీ రూపంలో ఫామ్ అవుతుందనమాట. దాంతోపాటు నేను సబ్జాలు కూడా నానబెట్టుకున్నాను. అవి కూడా మంచిగా నానిపోతాయండి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నేను 1 లెమన్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ లెమన్ వాడుకోవాలంటే ఇంకొక హాఫ్ బద్ద వాడుకోవచ్చు. అయితే నేను తిక్కుగా తాగుతాను, అందుకని నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు. నేను ఏవైతే నానబెట్టుకున్నానో దాంతోపాటు షర్బత్ యాడ్ చేసేసుకొని నేను డైరెక్ట్గా కొన్ని ఐస్ అయితే యాడ్ చేసేసుకొని తాగేసాను. మీరు ఇంకొంచెం పలుచగా తాగాలంటే మీరు పలుచగా తాగొచ్చు. ఇది వచ్చేసి సుగంధి షర్బత్ అండి. చూడండి, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, కానీ సుగంధి షర్బత్ అని తీసుకోండి. మీరు ఎక్కడైనా విజయవాడలో అంటే ఇండియాలోనే ఎక్కడైనా దొరుకుతుంది నాకు తెలిసినంత వరకు. మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్లో దొరకచ్చు, లేదంటే తెలంగాణలో అయినా దొరకచ్చు. ఇక్కడ దుబాయ్లో దొరకడం అన్నది చాలా కష్టం. నేను అందుకనే అక్కడి నుంచి తెచ్చుకున్నాను. దీంతోపాటు కొన్ని ఐస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు చాలామంది ఇన్ కేసు దీంట్లో సోడా యాడ్ చేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్స్ ఉంటుందండి. ఈ యాడ్ చేసుకొని నేను ఇంకే వాటర్ యాడ్ చేయకుండా సిర్ఫ్ ఐస్ యాడ్ చేసుకొని తాగానండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి.